హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి రుచులు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా క్విక్గా, చాలా ఈజీగా, చాలా చిన్న ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా డీటెయిల్డ్గా ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో ఇదే. ఒకవేళ నచ్చితే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. సో ప్లీజ్ సపోర్ట్. ఓకే, అలాగే మీరు టేస్ట్ చేసిన ది బెస్ట్ బిర్యానీ ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 8 లవంగాలు, 4 యాలకులు, జాపత్రి, జీలకర్ర, సోంపు, ధనియాల పొడి, బండ పువ్వు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకొని పక్కన తీసుకోవాలి. 1 kg చికెన్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, 1/2 tablespoons, 2 tablespoons ఆఫ్ సాల్ట్, ఒక లెమన్, 3 to 4 చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, ఫ్రైడ్ ఆనియన్స్, 300 grams పెరుగు, 4 లవంగాలు, 2 యాలకులు. బిర్యానీలో మెయిన్ ప్రాసెస్ మ్యారినేషన్ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసుకుందాం. అందులో ఉన్న లెగ్ పీసెస్ అన్నిటికీ కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మన ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ కట్ చేసుకున్న మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఇంకా నిమ్మకాయ అందులో స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. నేను మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేసిన, మీరు ఇక్కడ యాడ్ చేసేయండి. తర్వాత 2 tablespoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes అట్లా మిక్స్ చేస్తే చికెన్ మంచిగా వాటర్ వదిలి జ్యూసీగా అవుతుంది. దాని తర్వాత మిగిలిన మసాలా అంతా అందులో యాడ్ చేసుకుందాం. తర్వాత ధనియాల పొడి, ఒక 4 tablespoons కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 8 minutes అట్లా మిక్స్ చేయండి. మనం బిర్యానీ ప్రాసెస్ అంతా మ్యారినేషన్లోనే ఉంటుంది. పీసెస్ ఎంత బాగా మిక్స్ చేస్తే దానికి మసాలా అంత బాగా పట్టి మనం తినేటప్పుడు పీస్ లోపల దాకా మనకు మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. తర్వాత ఒక 1 tablespoon పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన స్టార్ ఐటమ్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, అందులో ఒక 1 tablespoon, 1 to 1.5 tablespoon యాడ్ చేసుకోండి. ఈ ఒక్క పౌడర్ బిర్యానీ ఫ్లేవర్ని చాలా అంటే చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. పర్సనల్లీ నాకు చాలా బాగా నచ్చింది ఈ బిర్యానీ మసాలా, హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక 3 tablespoons తీసుకొని ఒక 5 to 6 minutes అలా మిక్స్ చేస్తూనే ఉండండి. నాలుగు లవంగాలు, 2 యాలకులు యాడ్ చేసుకోండి అందులో. తర్వాత 1/2 tablespoon చికెన్ మసాలా, 1/2 tablespoon గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పటి వరకు బిర్యానీ ఇట్లా ఎంతోమంది ట్రై చేసిండ్రు. ఒకవేళ ట్రై చేసి ఉంటే మీకు ఎన్ని టైమ్స్కి పర్ఫెక్ట్ బిర్యానీ వచ్చిందో నాకు కమెంట్ చేయండి.
తర్వాత ఒక 300 గ్రామ్స్ పెరుగు అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయొద్దు. హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? అసలు బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. అంటే ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ తినాలంటే హైదరాబాద్ ఉమ్మంటావా అని అనొద్దు. మన ఇంట్లోనే, మన కిచెన్లోనే, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేషన్లో ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నేను చెప్పినా కదా, నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లాస్ట్లో యాడ్ చేసినాను. మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని అట్లా 1/2 అవర్ టు 1 అవర్ రూమ్ టెంపరేచర్లో అయినా ఫ్రిడ్జ్లో అయినా అట్లా వదిలేసేయండి. మనకి మ్యారినేషన్ ప్రాసెస్ అంతా ఒక 20 to 25 మినిట్స్లో అయిపోతుంది. అట్లా అది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1 kg బాస్మతి రైస్ తీసుకున్న. 1 kg చికెన్కి 1 kg రైస్ మంచిగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోండి. మా సైడ్ బగోన్ అంటాం, మీ సైడ్ ఏమంటారో కూడా కమెంట్ చేయండి. అందులో ఒక 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి వాటర్ క్వాంటిటీ ఏం అవసరం లేదు. మనకి రైస్ ఒక 80% కుక్ అయింది తెలిస్తే చాలు. ఇప్పుడు అందులో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం. 4 యాలకులు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, సోంపు, సాజీరా, స్టార్ అనాస్, 2 మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. మస్తు మంది వాళ్ళకి రైస్ కొలతలు తెలియక మస్తు ఆగమవుతుంటారు. అసలు బిర్యానీకి అసలు ఆ వాటర్ కన్సిస్టెన్సీ తెలియని అవసరం లేదు. జస్ట్ మనకి ఆ పలుకు పట్టుకొని చూస్తే 90% ఆర్ 80% కుక్ అయింది మనకు అర్థమైతే చాలు. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ పోసుకొని ఆ వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, స్పైసెస్ అన్నీ పోతాయి అనుకుంటే మాత్రం మీరు ఎక్కడికక్కడికైనా వాటర్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన బిర్యానీ బౌల్ 1 kg బౌల్లో కిందికంతా నెయ్యి అప్లై చేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అంతా అందులోకి షిఫ్ట్ చేసుకుందాము. చికెన్ అంతా ఇట్లా కింద ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దానిపైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన పాత పెనమైనా పర్లేదు, కొత్తదైనా పర్లేదు. ఒకవేళ కొత్తదైతే మీ ఇంట్లో ఏదైనా యూజ్ చేయని సాల్ట్ ఉంటే సాల్ట్ దాని మీద వేసి ఒక థిక్ లేయర్ లాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి దానిపైన మనం బిర్యానీ దమ్కి పెట్టుకోవచ్చు. ఇట్లా థిక్గా చూపించినట్టు థిక్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్కి ఏమవుదు, ప్యాన్ గురించి అసలు టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు దానిపైన మనం బిర్యానీ గిన్నె పెట్టుకుందాం. ఇటు రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయింది. దాన్ని మనం లేయర్స్ లాగా యాడ్ చేసుకుందాం చికెన్ పైన. ఇట్లా ఒక రైస్ ముట్టి చూస్తే అర్థమవుతుంది రైస్ ఎంతవరకు కుక్ అయింది అనేది. ఇప్పుడు ఈ రైస్ అంతా చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. నేను వేసుకున్న వాటర్ అక్కడికక్కడికి అయినాయి. రైస్ కూడా ఎంతవరకు కుక్ కావాలో అంతవరకు కుక్ అయింది. బిర్యానీ అంటే ఒక ఎమోషన్ ఎవరికైనా కూడా. అసలు బోర్ కొట్టదు,
చాలామందికి డైలీ బిర్యానీ తినే అలవాటు ఉంటుంది. సో డైలీ బయట తినలేం కదా, అట్లా ఇంట్లో చేసుకొని తింటే ఫీల్ వేరు. బయట ఫీల్ ఎట్లయినా బయట ఉంటుంది అనుకోండి, కానీ ఇంట్లో కూడా ట్రై చేయాలి. బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇంట్లో అయితే మనం చాలా మంచిగా నీట్గా వండుకొని తింటాం కాబట్టి హెల్తీ కూడా. సో మన లేయర్స్ అన్నీ స్ప్రెడ్ చేయడం అయిపోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ మంచిగా పైన గార్నిష్ చేసుకొని, వీలైతే మనం మిక్స్ చేసుకున్న బిర్యానీ మసాలా కూడా పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేనైతే స్ప్రింకిల్ చేయలేను. దానిపైన కలర్, ఫుడ్ కలర్ కంప్లీట్గా ఆప్షనల్. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నెయ్యి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసేయండి. బిర్యానీ ఇంకా నెయ్యి బెస్ట్ ఫ్రెండ్స్. వితౌట్ గీ బిర్యానీ ఫ్లేవరే కాదు. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎట్లాంటి రెసిపీస్ కావాలో కూడా ప్లీజ్ డూ కమెంట్. అట్లా పైన అట్లా లిడ్ పెట్టుకొని, చాలామంది గోధుమ పిండి, మిగిలిపోయిన గోధుమ పిండి పెడుతూ ఉంటారు, కానీ మా ఇంట్లో గోధుమ పిండి అట్లా మిగలదులే. నార్మల్గా పైన పెట్టుకొని ఎయిర్ లాక్ అయ్యేలాగా సీల్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఒక 40-45 మినిట్స్ అట్లా వదిలేసేయండి. ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయండి. బిర్యానీ పీస్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది, చాలా చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. బిర్యానీ దమ్ పెట్టిన ఒక 20 మినిట్స్కి స్మెల్ స్టార్ట్ అవుతుంది. అది మస్తు ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. యూ డెఫినెట్లీ లవ్ ద స్మెల్ అండ్ ఆల్సో ద టేస్ట్. అసలు బిర్యానీ అంటే మస్తు పెద్ద ప్రాసెస్ ఉంటుంది, మస్తు ఇంగ్రీడియంట్స్ కావాలి, మస్తు టైం పడుతుంది, అది ఇది అని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి నా స్టైల్లో బిర్యానీ ట్రై చేయండి. ఒక 1 అవర్లో కంప్లీట్గా బిర్యానీ అయిపోతుంది. సీరియస్లీ యూ లవ్ ద టేస్ట్. రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ కావాలంటే ఖచ్చితంగా ఇట్లా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇట్లా వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని చికెన్ కర్రీతో అయినా బాగుంటుంది, రైతాతో అయినా బాగుంటుంది, అసలు ఏం లేకపోయినా నార్మల్ బిర్యానీ అయినా బాగుంటుంది. బాగుంది కదా రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.